Hi everyone, hi my dear students, welcome back to our channel Learn English with Amir. This is your educator in English language, Amir Ahmed. How are you guys? How are you all? ఈరోజు మనం ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్ ఏదైతే స్టార్ట్ చేసామో దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్కి సంబంధించిన 4th సెషన్ ఈరోజు అవుతుంది. ఆల్రెడీ 3 సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి, వీడియోస్ కూడా అప్లోడ్ అయిపోయినాయి. మీరు కంప్లీట్గా వీడియోస్ చెక్ చేయకుండా ఉంటే ఒకవేళ చెక్ చేసేసేయండి ఇమీడియట్గా, ఓకేనా? సో ఈరోజు ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్కి సంబంధించిన 4th వీడియో అనమాట, ఓకేనా? 4th సెషన్ ఇది. అండ్ ఇది ఎవరి కోసం? ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, అండ్ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి అండ్ బ్యాంక్లో పీఓ క్లర్క్స్కి ప్రిపరేషన్ చేస్తున్నారు, అండ్ ఎవరైతే స్టేట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారు, రైట్? స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కటి కూడా, గ్రూప్స్ అనుకోండి, ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోండి, ప్రతి ఒక్కటి అందరికీ కూడా ఈ ప్రాక్టీస్ బ్యాచ్ చాలా చాలా రెలవెంట్ అనమాట, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్టూడెంట్స్కి తప్పకుండా వినాలి, ఓకే? సో ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచ్లో మనం 4th సెషన్లోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్. అండ్ ఈ రోజు సెషన్ వచ్చేసి వొకాబులరీ పైన, ఓకే? 2 సెషన్స్ గ్రామర్ పైన, అండ్ ఇది సెకండ్ సెషన్ ఆఫ్ వొకాబులరీ అనమాట, మొత్తానికి 4th సెషన్, ఓకే? సో కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. దాంట్లో వొకాబ్ పైన వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి, దాంట్లో మనం తీసుకుందాం 5 సినోనిమ్స్, ఓకేనా? కుదిరితే 5 ఆర్ మోర్, నో ప్రాబ్లం, ఓకేనా? నంబర్తో పెద్ద మ్యాటర్ ఏం లేదు. 5 సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఓకేనా? ఏదో ఒక సెక్షన్ తీసుకుందాం. అండ్ నెక్స్ట్ 5 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ 5 ఈడియమ్స్, ఓకే? మీకు ప్రాపర్గా ఐడియా వచ్చే విధంగా అసలు వొకాబ్లోంచి వచ్చే క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో వస్తాయి, ఎలా చదవాలి అనేది మీకు నీట్గా అర్థమయ్యే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు, రైట్? అండ్ మనం కవర్ చేసే వర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి, అండ్ అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ అనుకోండి, ఓకే? ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో, అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నా, కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అని కనుక డౌట్లో ఉంటే కనుక మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఆర్ యాప్ రైట్ నౌ. దాంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్కి సంబంధించిన వొకాబులరీ కావచ్చు, కాంప్రిహెన్షన్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. కంప్లీట్ కోర్సెస్ ఇంగ్లీష్కి సంబంధించినవి మన యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ వచ్చేసి మీకు కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. అండ్ మన ఛానల్ పేజ్ కూడా చెక్ చేయొచ్చు, ఓకేనా? టెలిగ్రామ్లో ప్రతి ప్లేస్లో కూడా మీకు యాప్ లింక్ యూస్ చేసుకొని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కనిపిస్తూ ఉంటుంది. డౌన్లోడ్ ఆర్ యాప్ రైట్ నౌ, ఓకేనా? అండ్ ఒకసారి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ఉన్న కోర్సెస్లోకి వెళ్ళిపోయి పెయిడ్ కోర్సెస్లో డెమో వీడియోస్ ఉంటాయి. పెయిడ్ కోర్సెస్ లోపలనే చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ చేయడానికి ఆల్మోస్ట్ మన దగ్గర 5 months టైం ఉంది. సో ఇమీడియట్గా ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివేట్ అయిపోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసి ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది. మన దగ్గర ఎస్ఎస్సికి సంబంధించిన స్పెషల్ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. దాంట్లో మీరు జాయిన్ అయిపోతే ఎస్ఎస్సి జీడీ ఫుల్గా కవర్ అయిపోతుంది, ఓకే? సో 499 రూపీస్ ఒక కోర్సు, 10% ఆఫర్ నడుస్తుంది యాక్చువల్గా, రైట్? 10% ఆఫ్ ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా 10% ఆఫ్ అనేది మీకు రావడం జరుగుతుంది, ఓకేనా? September 1st నుంచి September 7th వరకు ఆఫర్ నడుస్తుంది అనమాట. September 1st to September 7th. మీరు చేయాల్సిన ఏంటంటే ఒక కూపన్ కోడ్ అప్లై చేయాలి. ఆ కూపన్ కోడ్ ఏంటి అంటే సెప్టెంబర్, SEP క్యాపిటల్ అప్లై చేయండి, ఓకేనా? చేసి 10 అని కొట్టండి. SEP 10 కూపన్ కోడ్ అప్లై చేసిన వెంటనే మీకు 10% ఆఫ్ ఫ్లాట్గా రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపించే ప్రైజెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, ఓకే? ప్రతి కోర్స్ పైన కూడా, ఓకే? ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా మీకు 10% ఆఫ్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అవ్వండి, రైట్? కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటంటే లాస్ట్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తాం మళ్ళీ ఒకసారి, రైట్? డీటెయిల్డ్గా వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా, రైట్? క్వశ్చన్ నెంబర్ 1. సో మనం తీసుకుంటున్నాం ఫస్ట్ సినోనిమ్ క్వశ్చన్స్, ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 6 or 7 వరకు కంప్లీట్గా సినోనిమ్ క్వశ్చన్స్ చేస్తాం. ఆ తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఆ తర్వాత ఇడియమ్స్ ఒక ఆర్డర్ చేసుకుంటూ వెళ్తాం ఏదో విధంగా, రైట్? సినోనిమ్ క్వశ్చన్ అనమాట. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు మార్క్లో తీసుకోండి, కామెంట్లో మీ ఆన్సర్ చెప్పండి, ఓకే? వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? దిస్ క్వశ్చన్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఎస్ఎస్సి సిజిఎల్. మీరు చూస్తే 2022 ఎగ్జామినేషన్లో వచ్చింది, ఓకేనా? ద సెలబ్రిటీ వాస్ ఇనండేటెడ్ విత్ బర్త్డే విషెస్ ఫ్రమ్ హిస్ అడ్మైరర్స్. సెలబ్రిటీ వాస్ ఇనండేటెడ్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇనండేషన్ అంటే మీనింగ్, సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే టు బి ఫ్లడెడ్, ఓకే? టు బి ఫ్లడెడ్. ఎప్పుడైనా కూడా ఫ్లడెడ్ అనే వర్డ్ సెన్స్ కావాలి అంటే ఏదైనా మునిగిపోయింది, రైట్? ఆర్ కంప్లీట్గా కవర్ అయిపోయింది అని చెప్పాలి అంటే అక్కడ మనం ఒక వర్డ్ యూస్ చేయొచ్చు, ఇనండేటెడ్, ఓకేనా? టు బి కంప్లీట్లీ కవర్డ్ ఇన్ సంథింగ్, టు బి కంప్లీట్లీ ఫ్లడెడ్, దట్ మీన్స్ కవర్డ్ ఇన్ వాటర్ ఆర్ టు బి కవర్డ్ ఇన్ సంథింగ్, ఏదైనా కావచ్చు, ఓకేనా? కంప్లీట్గా దేంతో అయినా నిండిపోవడం అనే సెన్స్, మునిగిపోవడం అనే సెన్స్ రావాలి అంటే అక్కడ మీరు ఇనండేట్ వాడచ్చు. ఇక్కడేంటి, ఒక మనిషి విషెస్తో మునిగిపోతున్నాడు అన్న కదా, రైట్? దట్ మీన్స్ హీ ఈస్ గెటింగ్ ఓవర్వెల్మింగ్ విషెస్, ఓకేనా? ఓవర్వెల్మింగ్ అంటే అతను ఎక్స్పెక్ట్ చేయలేదు,
మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్గా అతనికి కాల్స్ వస్తున్నాయి, ఫుల్గా విషెస్, చాలామంది ఫ్రెండ్స్ కలుస్తున్నారు. ఓవర్వెల్మింగ్ విషెస్ అండ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉందన్నమాట. ఓకేనా? సో అలా చూసుకుంటే అనాయ్ అనే వర్డ్ ఇక్కడ సినోనిమ్ అవుతుందా? అనాయన్స్ అంటే ఇరిటేషన్. సో దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ప్రీ ఆక్యుపైడ్ అంటే ఆల్రెడీ ఒక పనితో మనము బిజీగా ఉండడం, రైట్? సో ఆర్ వీ గెటింగ్ దిస్ సార్ట్ ఆఫ్ సెన్స్ ఫ్రమ్ ద ఇనండేట్, ద వర్డ్ ఇనండేట్? నో, వచ్చే ఛాన్స్ లేదు, రైట్? నెక్స్ట్ వచ్చేసేస్తే రివార్డ్. రివార్డ్ అనే వర్డ్ మీకు ఆల్రెడీ తెలుసు, రివార్డ్ కూడా కాదు. ఇనండేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓవర్వెల్మింగ్, కంప్లీట్గా ఫుల్ అయిపోవడం. ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎవరు విష్ చేయరనుకుంటే ఫుల్గా మీకు విషెస్ వచ్చేసినాయి. సో ఆన్సర్ ఏంటి అంటే డి అనమాట. ఓకేనా? సో ఓవర్వెల్మింగ్ అనే సెన్స్ క్యాజువల్గా వస్తుంది. ఇనండేషన్ అనేది యూజువల్గా ఫ్లడింగ్ అనే సెన్స్లో యూస్ చేస్తుంటాం. ఓకేనా? ద కాలనీస్ ఇన్ ద లోవర్ ఏరియా గాట్ ఫ్లడెడ్. అలాంటప్పుడు మీరు అనొచ్చు ద కాలనీస్ ఇన్ ద లోవర్ ఏరియా గాట్ ఇనండేటెడ్ అంటాం. ఏమంటాం? ఇనండేటెడ్. ఇనండేటెడ్ అంటే ఫ్లడెడ్ అనమాట. హ్యాపీ, రైట్? వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఈ వర్డ్ మీరు ఎక్కువ వాడచ్చు. మెనీ కాలనీస్ ఇన్ దిల్సుఖ్ నగర్ గాట్ ఇనండేటెడ్. మెనీ కాలనీస్ ఇన్ విజయవాడ గాట్ ఇనండేటెడ్ అంటే ఫ్లడెడ్ అయిపోయినాయి అనమాట. ఫ్లడింగ్ అయిపోయింది, రైట్? లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ చూస్తున్నారు అండ్ ఇది చాలా ఫ్రీక్వెంట్ కూడా, మీ అందరికి తెలిసిన వర్డ్ కూడా, రైట్? కీన్ అబ్జర్వేషన్ ఉండడం మీనింగ్ ఏంటి అంటే దట్ సింప్లీ మీన్స్ వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్. సార్ నో, మనం కంప్లీట్గా దీంట్లో అయినా ఇన్వాల్వ్ అయిపోయాం అండ్ వీఆర్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్. వీఆర్ ప్రాపర్లీ ఇంట్రెస్టెడ్. ఓకేనా? ఏదైనా పని చేయాలి అంటే మనకి 100% ఇంట్రెస్ట్ ఉంది అండ్ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అని చెప్పాలి అంటే ఇంట్రెస్ట్ని చూపించడానికి మనం యూస్ చేసే వర్డ్ కీన్ అనమాట, రైట్? అండ్ కీన్ ఇన్ జాయినింగ్ దిస్ కోర్స్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? CGLకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 2022 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చింది. దీని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సినోనిమ్ ఏంటి చెప్పండి? హ్యాపీగా ఉండడమా? నో, దిస్ ఈజ్ నాట్ అబౌట్ హ్యాపీనెస్. అవునా? వైల్డ్గా బిహేవ్ చేయడమా? క్రూరంగా, మృగంలాగా? నో, దట్ ఈస్ ఆల్సో నాట్. వైల్డ్ కెన్ గివ్ యూ ఎనర్జెటిక్ ఆల్సో, రైట్? ఇది పక్కన పెట్టేసేయండి, రైట్? ఇమిటేట్ చేయడం, ఎవరైనా కాపీ చేయడం, ఇమిటేట్ చేయడం, దిస్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఆన్సర్ హ్యాస్ టు బి ఎంతూజియాస్టిక్, రైట్? ఇఫ్ ఐ సే ఐఎమ్ కీన్ అబౌట్ డూయింగ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఐఎమ్ ఎంతూజియాస్టిక్, నాకు కుతూహలం ఉంది అన్న, అది చేసే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. దట్స్ రైట్. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ద ఈజియెస్ట్ క్వశ్చన్, రైట్? CGLలో కూడా మీకు ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మీకు లెవెల్ అర్థమవుతూ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుందండి. అవునా? తెలుగు మీడియం స్టూడెంట్స్ వింటూ ఉన్నా కూడా MTSలో వచ్చే క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనం CGL లెవెల్ చేస్తున్నామంటే MTS అయిపోయినట్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, SSC CGL క్వశ్చన్స్ చేస్తున్నామంటే అది CGL లెవెల్ చేస్తున్నాం కదా, MTSకి అవసరం కాదు అనుకోకండి. CGL చేస్తున్నామంటే MTS అయిపోయినట్టే. CGL చేస్తున్నామంటే మనం CHSL చేసేసినట్టే, CPO చేసినట్టే, MTS చేసినట్టే అండ్ GD చేసినట్టే, స్టెనో చేసినట్టే. అవునా కదా? ఎందుకంటే ఇది అపెక్స్ అనమాట. CGL చేసిన వాడు మిగతావి చేయగలడు అంతే. ఓకేనా? ఒకవేళ మనం MTS చేసామనుకోండి, అప్పుడు MTS స్టూడెంట్ CGL చేయలేడు. అవునా కదా? రైట్? సో మనం ఎక్కువగా CGL క్వశ్చన్స్ చేస్తున్నాం అనుకోండి, మిగతావన్నీ ప్రాక్టీస్ అయిపోతూ ఉంటాయి. సో CGL క్వశ్చన్ ఎప్పుడు తీసుకున్నా కూడా MTS వాళ్ళు, GD వాళ్ళు, సార్ ఇది మాది కాదనుకోకండి, SSC బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో అన్నీ కూడా సిమిలర్గానే ఉంటాయి. సో ఇది అందరికీ చాలా రెలవెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? అండ్ ఇది కొంచెం హై లెవెలే. సో లో లెవెల్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకే? MTS, GD లాంటివి. పర్సివరెన్స్ అనే వర్డ్ కనిపిస్తుంది, దీని సినోనిమ్ ఏమవుతుందండి? పర్సివరెన్స్. ఓకేనా? ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆల్సో యూ నీడ్ పర్సివరెన్స్. పర్సివరెన్స్ కావాలి అంటే మీనింగ్ ఏంటి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు వర్క్ హార్డ్ కంటిన్యూస్లీ డిస్పైట్ ద డిఫికల్టీస్. అవునా? డిఫికల్టీస్ వచ్చినా కూడా గివప్ చేయకుండా కంటిన్యూస్గా ఒక పని చేసుకుంటూ వెళ్ళడాన్ని జనరల్గా ఏమంటాం? ద ఆస్పెక్ట్ ఆఫ్ నాట్ గివింగ్ అప్, ద సిచ్యువేషన్ ఆర్ కేస్ ఆఫ్ నాట్ గివింగ్ అప్, దాన్ని మనం అంటాం పర్సివియర్. ఏమంటాం యాక్చువల్గా? పర్సివియర్. సో పర్సివరెన్స్ అంటే నాట్ గివింగ్ అప్ అండ్ కంటిన్యూ టు డూ వాట్ యూర్ డూయింగ్. ఓకే? గోల్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్దాం వితౌట్ స్టాపింగ్. CGL క్వశ్చన్ 2022, దీని సినోనిమ్ ఏమవుతుంది? డిసిప్లినా? డిసిప్లిన్ కాదు, హార్డ్ వర్క్ చేయడం అని సెన్స్ కావాలి. టాలరేట్ చేయడమా? టాలరెన్స్ అంటే బేర్ చేయడం, దిస్ ఇస్ ఆల్సో నాట్ క్వైట్ యాప్ట్, సూటబుల్ కాదు. ఓకేనా? అలా వస్తే హంబుల్నెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే హ్యూమిలిటీ ఉండడం, డౌన్ టు ఎర్త్ బిహేవియర్. ఎంత ఉన్నా కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు మనుషులు, రైట్? హ్యూమిలిటీ అనేది ఏమైనా ఆన్సర్ అవుతుందా? నో, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే స్టెడ్ ఫాస్ట్నెస్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఇస్ స్టెడ్ ఫాస్ట్, ఒకసారి అతను ఆ పర్సన్ కనుక డిసైడ్ అయ్యాడు అంటే, ఇఫ్ దాట్ పర్సన్ డిసైడ్స్ టు డూ సంథింగ్ హీ విల్ డూ ఇట్ ఫర్ షో. ఏ పర్సన్ అయితే ఒకసారి డిసైడ్ అయ్యాడు అంటే చేసేసాడంటే డూ ఇట్ ఫర్ షో, హీ విల్ డూ ఇట్ ఫర్ షోర్. అండ్ ఐ సే దట్ పర్సన్ ఈజ్ రెజల్యూట్. ఓకేనా? ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ వెనక్కి తీసుకోవడం వల్ల, ఓకేనా, ఆ పని చేసేస్తాడంతే. ఈరోజు నేను MTS కొట్టాలి, కొట్టేస్తాడంతే. ఓకేనా? CGL ప్రిపరేషన్ చేయాలి, CGL మెయిన్స్ కూడా నేను ఫుల్గా రాయాలి. ఏం CGL జాబ్ అని పెట్టుకుంటాడో, ఎవరైతే పర్సన్ స్టెడ్ ఫాస్ట్గా ఉంటాడో రెజల్యూట్ అనమాట, కొట్టేస్తాడంతే. ఓకేనా? SI కానిస్టేబుల్ కావాలంతే. ఓకేనా? గ్రూప్స్ జాబ్ కొట్టాలి, గ్రూప్ 1 కావాలంతే. స్టెడ్ ఫాస్ట్ ఏమంటాం మనం?
రెజల్యూట్ పర్సన్స్ అనమాట. ఓకే రైట్, మీరు కూడా చాలా రెజల్యూట్గా ఉండాలి, స్టెడ్ ఫాస్ట్ ఉండాలి, అండ్ యూ షుడ్ బి పర్సివరింగ్. అవునా, రియల్ లైఫ్లో మనం పర్సివరెన్స్ చూపించాలి. యూ షుడ్ నాట్ గివ్ అప్. ఓకే, ద ఆస్పెక్ట్ ఆఫ్ నాట్ గివింగ్ అప్ ఈజ్ కాల్డ్ పర్సివరెన్స్. ఓకే, గివ్ అప్ చేయకుండా ఉండడాన్ని మనం ఏమంటామంటే పర్సివరెన్స్ అంటాం. ఈజీ కదా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 సీమ్స్ ఈజీ. అమెండ్. బికాస్ మనం పాలిటీలో చదువుతూ ఉంటాం, అమెండ్మెంట్స్ ఆర్ మేడ్ టు ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్స్ చేసామంటే దట్ మీన్స్ వీ మేడ్ మోడిఫికేషన్స్. కొన్ని ఆర్టికల్స్లో మనం మోడిఫికేషన్స్ చేసాము ఆర్ చేంజెస్ చేసాము. వీ బ్రాడ్ ఇన్ చేంజెస్, అవునా కదా, రైట్. చేంజెస్ తీసుకొచ్చాం, కరెక్షన్స్ చేసాం, అవునా కదా. ఆర్ ఏమనొచ్చు మనం ఇంకా అంటే కరెక్షన్స్ అనొచ్చు, అవునా కదా, రైట్. సో కరెక్షన్ అనే సెన్స్ కావాలన్నా మీకు, రైట్, మోడిఫికేషన్ అనే సెన్స్ కావాలన్నా అక్కడ మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అమెండ్ అనే వర్డ్ అమెండ్మెంట్ని చూపిస్తుంది. పాలిటీ చదివే ప్రతి స్టూడెంట్కి చాలా ఫెమిలియర్ వర్డ్ అనమాట. దిస్ వర్డ్ ఈజ్ వెరీ ఫెమిలియర్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో సీజే లెవెల్ క్వశ్చన్ ప్రతి ఎగ్జామినేషన్ చేసే స్టూడెంట్ చేసేయచ్చు. ఓకేనా, ఆన్సర్ చెప్పండి. దీని ఆన్సర్ ఏమవుతుంది? రెక్టిఫైయా, హామా, ఇంపెయిరా, వర్సనా. వర్సన్ అంటే ఏదైనా ఖరాబ్ చేయడం, హామ్ అంటే దేనైనా మనము డేంజర్ చేయడం, ఓకేనా, డేంజర్ కలిగించడం. ఇంపెయిర్, ఓకేనా, పెయిర్ కాకుండా చేయడం, ఓకేనా, ఇంపెయిర్మెంట్ అనేది, రైట్, పక్కన చేస్తే ఆన్సర్ ఏంటి అంటే రెక్టిఫై. రెక్టిఫై అంటే మీనింగ్ ఏంటి అంటే మోడిఫై, చేంజ్, అవునా కదా, టు మేక్ ద కరెక్షన్స్ చేయడానికి మనం ఏమంటాం అంటే రెక్టిఫికేషన్ అంటాం. ఏమంటాం? దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్, దాన్ని మనం ఇంకా కొంచెం చేంజ్ చేసి ఇంకా బెటర్ చేస్తాం. దాట్స్ కాల్డ్ రెక్టిఫికేషన్. ఏమంటాం సార్? రెక్టిఫికేషన్. చెప్పండి, ఇంత ఈజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు డిఫికల్ట్ అని ఫీల్ అవడం ఏమాత్రమైనా కరెక్టా? నేనేం చెప్తానంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నిటికంటే ఈజీ, ఫస్ట్ థింగ్, ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ స్కోరింగ్. ఇది విషయం అందరికీ అర్థం కావాలండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా దీన్ని రియలైజ్ అవ్వాలి. అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్ ఏది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, అండ్ అన్నిటికంటే స్కోరింగ్ అదే, అండ్ అన్నిటికంటే తక్కువ టైం కన్జ్యూమింగ్, ఓకేనా. ఇఫ్ దర్ ఇస్ ఎనీ సబ్జెక్ట్ దట్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఇన్ మినిమం అమౌంట్ ఆఫ్ టైం, దాట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫర్ యూ. సో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఇచ్చేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రిపరేషన్ చేయాలి. చాలా సింపుల్ అండి. ఇంగ్లీష్ అసలు డిఫికల్ట్ అనే ఫీలింగ్ మీరు పెట్టుకోకండి, నన్ను నమ్మండి, నేను చెప్తున్నాను ఇంగ్లీష్ చాలా ఈజీ. ఒకవేళ ప్రిపరేషన్ ఎలా చేయాలి మీకు అర్థం కావట్లేదా, ఒక ఆర్డర్లో పెట్టి నీట్గా 0 లెవెల్ నుంచి నేర్పిస్తాను మన కోర్సెస్లో. మీరు కావాలంటే ఎన్రోల్ అయిపోవచ్చు, ఓకేనా. ఒక్కసారి ఎన్రోల్ అయితే ఇంగ్లీష్ మీరు ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనే పరిచయం అవసరం ఉండదు. సో ప్రతి ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్ చెప్తున్నాను, మీరు 100% ఇంగ్లీష్లో మార్క్స్ కొట్టచ్చు. ఈ కాన్ఫిడెన్స్ మీ లోపల బిల్డ్ కావాలి, ఓకేనా. మీ లోపలే కాదు, మీ ఫ్రెండ్స్ లోపల కూడా. ఎవరైతే స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారో, చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉన్నారో, వాట్సాప్ గ్రూప్స్లో ఉంటారో, వాళ్ళందరికీ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అందరిలో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేద్దాం, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. స్టేట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్, మీ డ్రీమ్ జాబ్ ఏదైతే అది కొట్టాల్సిందే. ఇంగ్లీష్ మీకు అడ్డుదల కాకూడదు అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అండ్ ఈ యాప్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కోర్సెస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ క్వాలిటీ కంటెంట్, ఓకేనా. కంటెంట్ లేని కోర్సెస్ కావాలన్నమాట. ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన బేస్ అయిన ఒక ప్యూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాప్ అంది. ఇంకా మీరు కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు హ్యాపీగా గెస్ చేయొచ్చు, అర్థం కూడా చేసుకోవచ్చు, అవునా కదా. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కంటెంట్ విల్ బి డెలివర్డ్ ఫర్ షో, రైట్. ఇన్నార్మస్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ అనేది యాప్లో ఉంటుంది, చదువుకోవచ్చు, ఓకే. అండ్ ఫ్రీ వీడియోస్ ఆబ్వియస్గా యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. మనం ఎస్ఎస్సికి సంబంధించిన మాక్ టెస్ట్ ఆల్రెడీ 18 వేసేసాం. ఇంకొక మాక్ టెస్ట్ కూడా వేస్తా, ఓకేనా, ఈ రోజు రేపులో. సో మీరు అబ్జర్వ్ చేయండి, మాక్ టెస్ట్ కూడా వేస్తూనే ఉన్నా. ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటాయి, ఫ్రీ ప్రాక్టీస్ బ్యాచెస్ పెడుతున్నా యూట్యూబ్లో, అవునా కదా. ఫ్రీ ఒకాబ్ సిరీసెస్ రన్ చేస్తున్నా. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఎవ్రీ ఆస్పైరింగ్ స్టూడెంట్. ప్రతి ఆస్పైరింగ్ స్టూడెంట్కి కూడా అర్థం కావాలి ఇంగ్లీష్ చాలా ఈజీ, ఇంగ్లీష్లో మార్కులు కొట్టాలి, ఇంగ్లీష్తోనే జాబ్ కొట్టాలి, ఓకేనా. ప్లీజ్ అండర్స్టాండ్. నచ్చితే కనుక తప్పకుండా ఒక విధంగా నాకు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. షేర్ మై వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మన ఛానల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేతికి వెళ్తే సరిపోతుంది, ఓకే. చాలామందికి యూజ్ అవుతుంది. ఎక్కడో విలేజ్లో కూర్చున్న పర్సన్ కూడా, హైదరాబాద్, విజయవాడ టౌన్స్కి రాలేని స్టూడెంట్ కూడా, మనీ లేని స్టూడెంట్ కూడా ఎడ్యుకేషన్ని పొందే ఒక బెస్ట్ టూల్ యూట్యూబ్ నాన్న. ఇది నేను బిలీవ్ చేస్తాను. సో అందుకోసం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మనం షేర్ చేద్దాం, అందరికీ హెల్ప్ చేద్దాం, అందరం హ్యాపీగా గ్రో అవుదాం ఒక ఫ్రెండ్లీ కాంపిటీషన్లో, ఓకేనా. చలో గైస్, ఐ హోప్ యుల్ డూ దిస్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేద్దాం. ఇంపెడిమెంట్ అంటే చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా అడ్డంకి అనే సెన్స్, తెలుగులో రాసేసుకోండి, ఓకేనా. ఇట్ షోస్ అబ్స్ట్రక్షన్. దేని చూపిస్తుందండి ఇది యాక్చువల్గా? అబ్స్ట్రక్షన్, ఓకేనా. దాన్ని మనం అంటాం హిండ్రెన్స్. ఏమంటాం యాక్చువల్లీ మనం? హిండ్రెన్స్, ఓకే. అబ్స్ట్రక్షన్ కావచ్చు, హిండ్రెన్స్ కావచ్చు, అవునా. అడ్డంకిని మనం ఏమంటాం అంటే ఇంపీడ్ అంటాం, అండ్ ఇంపెడిమెంట్ అని కూడా అంటాం. ఏమంటాం? ఇంపెడిమెంట్. సో సింపుల్ అనమాట. ఇంపీడ్ అనే వర్డ్ సీజీఎల్ ఎగ్జామ్లో వచ్చిందంటే మిగతావన్నీ వచ్చేసినట్టే ఇంకా, ఓకేనా. 2022 ఇచ్చేసి సరిపోద్ది. ఇంటెన్షన్ ఉండడం ఏమన్నా? నో. ప్రాంప్ట్, టు డూ సంథింగ్ క్విక్లీ. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అ ప్రాంప్ట్ థింగ్, ప్రాంప్ట్ రెస్పాన్స్, ఇట్స్ అ క్విక్ రెస్పాన్స్. ఫాస్ట్. సో ఫాస్ట్కి సంబంధం లేదు, ఓకేనా. రిస్పైట్ సింప్లీ గివ్స్ యూ సెన్స్ ఆఫ్ రిలీఫ్, అవునా కదా, రైట్. రిస్పైట్ అనేది రిలీఫ్ని చూపిస్తుంది, రైట్. ఆప్షన్ సి కూడా కరెక్ట్ కాదు, రైట్. ఆన్సర్ ఏమవుతుంది అంటే హిండర్, బికాస్ ఇది ఒక అబ్స్ట్రక్షన్ అనే వర్డ్ని చూపిస్తుంది అనమాట, అవునా కదా. అడ్డంకిని చూపించేది అబ్స్ట్రక్షన్ని,
ఇంపీడ్, ఇంపెడిమెంట్. చాలా సింపుల్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో అండర్లైన్డ్ వర్డ్, హైలైటెడ్ వర్డ్ కనిపిస్తుంది, వివేషియస్. వివేషియస్ లేడీ. ఒకసారి చూద్దాం. ద ఆడియన్స్ వాజ్ మెస్మరైజ్డ్ బై ద స్పీచ్ డెలివర్డ్ బై ద వివేషియస్ లేడీ. ఎలాంటి లేడీ సార్? వివేషియస్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ వివేషియస్, దట్ పర్సన్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏ పర్సన్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉంటారో, హ్యాపీ మూడ్లో కూడా, ఓకేనా, చాలా హ్యాపీ ఆరా, పాజిటివ్ ఆరాతో ఉంటారో, ఎనర్జెటిక్గా ఉంటారో, డైనమిక్గా ఉంటారో, అలాంటి ఎనర్జెటిక్ డైనమిక్ పర్సన్స్ గురించి మాట్లాడాలంటే వి యూస్ ద వర్డ్ వివేషియస్. చాలా యాక్టివ్గా పాజిటివ్ ఆరా వస్తుంటుంది వాళ్ళ నుంచి, ఓకేనా? వాళ్ళని చూస్తే మీలో పాజిటివిటీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి ఒక యాక్టివ్ పర్సన్ గురించి మాట్లాడాలంటే మనం వివేషియస్ వాడతాం. CGL ఎగ్జామ్ 2022. వాట్ ఈస్ ద సినోనిమ్? ఎనర్జెటికా, ఫియర్లెస్సా? ఇక్కడ బోల్డ్గా ఉండడం, ఫియర్లెస్ సంబంధం లేదు, భయం గురించి మాట్లాడాల, అవునా కదా? రైట్, పక్కన పెట్టండి. ప్రాస్పరస్ అంటే ఏంటి అంటే గ్రో అవ్వడం. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ప్రాస్పరస్, దట్ థింగ్ ఈజ్ గ్రోయింగ్, అవునా కదా? గ్రోత్ ఉండడం. సో ఆప్షన్ C ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఫ్రెండ్లీకి ఏమైనా సంబంధం ఉందా? నో. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎనర్జెటిక్ అనమాట. ఆన్సర్ ఇది చాలా సింపుల్. వివేషియస్ పర్సన్స్ ఎవరు అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు ఆల్రెడీ ఆన్సర్ చూసేసి ఉంటారు. సార్ మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయాలి, ఓకేనా? రైట్, కామెంట్స్తో కంటిన్యూస్గా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ వస్తూ ఉండాలి. మీ రెస్పాన్సెస్ని చూడాలి, ఓకేనా? రైట్, ఐల్ చెక్ ఆల్ ద కామెంట్స్ ఫర్ షూర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ, ఓకేనా? రైట్, MTSకి సంబంధించిన మార్క్ చాలా ఎక్కువగా రిక్వెస్ట్ వస్తుంది నాకు, 100%. నెక్స్ట్ ఈ రోజు లేదా రేపు MTSకి సంబంధించిన 19th మార్క్ వస్తుంది మీకు, ఓకేనా? చూస్తూ ఉండండి. రైట్, చలో క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇడియమ్స్ అంటే 6 క్వశ్చన్స్ మనం చేసేసాం. 6 క్వశ్చన్స్ సినోనిమ్స్కి సంబంధించి చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చేసే ప్రాక్టీస్ ఒక 6 to 7 క్వశ్చన్స్ వచ్చేసి ఇడియమ్స్ పని చేద్దాం. ఏమంటారు? రెడీయా? ఇడియమ్స్ అనేది చాలా డిమాండెడ్, అవునా కదా? చాలా డిమాండ్ ఉన్న ఒక టాపిక్ అనమాట. స్టూడెంట్స్ ఎక్కువ అడుగుతారు ఇడియమ్స్. లెట్స్ గో. ఓకే, ఇడియమ్స్ పైన వచ్చే క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. మిడ్ నైట్ కూర్చొని ఏదైనా పని చేయడం. చాలా సింపుల్, ఓకేనా? బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఒకప్పుడు లైట్స్ లేకపోయేవి, ల్యాంప్స్ యూస్ చేసేవాళ్ళు, అండ్ దాంట్లో ఆయిల్ యూస్ చేసేసి మంట వచ్చేలా చేసేవాళ్ళు. ఒకప్పుడు మనం చిన్నప్పుడు కూడా చూస్తున్నాం ఇవి, అవునా కదా? రైట్. సో బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మిడ్ నైట్ కూర్చొని మనం ఒక లైటింగ్ కోసం ఆ ల్యాంప్ని యూస్ చేస్తామని. దట్ మీన్స్ వీఆర్ స్టడీయింగ్ లేట్ ఎట్ వర్క్, ఐ మీన్ నాట్ లేట్ ఎట్ వర్క్, స్టడీయింగ్ లేట్ ఇన్ నైట్, ఓకేనా? రైట్, స్టడీయింగ్ లేట్, స్టేయింగ్ లేట్, స్టడీ లేట్. అది కూడా ఏ టైంలో అంటే ఎట్ నైట్, అవునా? నైట్ పీరియడ్స్లో, అవునా? ఆర్ వర్క్ ఎట్ నైట్, ఓకేనా? నైట్ పీరియడ్స్లో లేట్ నైట్స్, ఓకేనా? లేట్ నైట్స్ వర్క్ చేయడం, వర్క్ ఎట్ లేట్ నైట్స్, ఓకే? లేట్ నైట్స్ కనుక వర్క్ చేస్తున్నాడు, మనిషి చేస్తున్నాడు చెప్తున్నాను అనుకోండి. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్ ఉంది అంటే 1 day బిఫోర్ మీరు ఏం చేస్తారు? ఫుల్ నైట్ అవుట్ చేస్తారు, అవునా కదా? రైట్. సో దట్ ఈస్ కాల్డ్ యు ఆర్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. యూ ఆర్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. CHSL క్వశ్చన్ ఇది, ఓకేనా? చూడండి, బ్యూటిఫుల్ క్వశ్చన్, 2021లో వచ్చింది. ఇది చేయగలిగితే సరిపోతుంది. బర్న్ థింగ్స్ యూజింగ్ ఆయిల్. నిజంగా దేనైనా బర్న్ చేయడమా? ఇడియమ్స్ విల్ నెవర్ గివ్ యూ డైరెక్ట్ సెన్సెస్ గైస్. డైరెక్ట్ మీనింగ్ ఎప్పుడు ఇవ్వదు. ఇడియం అనేది సిచ్యువేషన్ని చూపిస్తుంది, ఇండైరెక్ట్ సెన్సెస్ ఇస్తుంది, కానీ డైరెక్ట్ సెన్స్ ఎప్పుడు రాదు. ఎప్పుడైనా ఇడియం క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ పదాల యొక్క మీనింగ్ చూపించే వర్డ్ ఏమైనా ఉంటే దాన్ని తీసేసేయండి ఫస్ట్, అది ఆన్సర్ కాదు, ఓకే? నెక్స్ట్, వర్క్ మెనీ నైట్స్ ఎట్ అ స్ట్రెచ్. చాలా రాత్రులు ఒకే కంటిన్యూస్గా పనిచేయడమా? ఆ ఒక్కరోజే, బట్ నైట్ ఎక్కువ లేట్ వరకు కూడా పనిచేయడం, ఓకేనా? క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నైట్ డ్యాన్సులు మ్యూజిక్ పెట్టి ప్రాబ్లమ్ క్రియేట్ చేయడమా? అది కరెక్ట్ కాదు. ఆన్సర్ ఏంటి? వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, దట్ ఈస్ రైట్, ఓకేనా? సో వెరీ లేట్ వరకు కూడా లేట్ నైట్ వర్క్ చేయడం ఆర్ స్టడీ చేయడం, దట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ ద మిడ్ నైట్ ఆయిల్. ఈజీ. క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేద్దాం. ద క్వశ్చన్ నెంబర్ 8 కంటెంట్స్ టు కమ్ రౌండ్. వాట్ డస్ దిస్ ఎక్స్ప్రెషన్ మీన్? వెరీ సింపుల్. CHSL ఎగ్జామ్లో వచ్చింది 2021లో. లెట్స్ డూ దిస్, ఓకేనా? టు కమ్ రౌండ్ అంటే మీనింగ్ ఏంటి? టు మీట్ సమ్మన్ బై ఛాన్సా, టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ సమ్మనా, టు గో రౌండ్ అండ్ రౌండా, టు బికమ్ కాన్షియస్ అగైన్. చాలా సింపుల్. ఏంటి అంటే టు కమ్ రౌండ్ సింప్లీ మీన్స్ దట్ యు ఆర్ గెయినింగ్ కాన్షియస్నెస్ అగైన్. టు గెయిన్ కాన్షియస్నెస్ అగైన్, ఓకేనా? రైట్. ఇంతసేపు మీరు అన్కాన్షియస్గా ఉన్నారు, కానీ సడన్గా మీరు మళ్ళా నిద్ర లేస్తారు, ఓకేనా? మత్తు వదులుతారు అనమాట, ఓకేనా? యూ విల్ గెయిన్ యువర్ కాన్షియస్నెస్ బ్యాక్. టు గెయిన్ కాన్షియస్నెస్ అగైన్, ఓకేనా? ఒక మనిషి కళ్ళుదిరి పడిపోయాడు, మళ్ళా కాన్షియస్లోకి వచ్చాడని చెప్పాడంటే హీ కేమ్ రౌండ్ అనొచ్చు అనమాట. సో టు కమ్ రౌండ్ సింప్లీ మీన్స్ దాట్ యూ ఆర్ బికమింగ్ కాన్షియస్ అగైన్, ఓకేనా? మళ్ళీ మీరు కొంచెం కాన్షియస్గా అవుతున్నారని చెప్పి సెన్స్ అనమాట. సో ఆన్సర్ బికమ్స్ ఆప్షన్ D గైస్. వెరీ సింపుల్, ఓకే? యాజ్ సింపుల్ యాజ్ దాట్, చాలా సింపుల్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9, ఓకే? బ్రేక్ ది ఐస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ గైస్. చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఈ ఒక్కసారి ఏం రావలేదు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం సెషన్స్ చెప్తున్నామంటే ఆల్మోస్ట్ 15-20 టైమ్స్ ఎగ్జామ్లో వచ్చాయి. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ క్వశ్చన్స్ టు అపియర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ డైరెక్ట్లీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఓకే? క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేస్తే బ్రేక్ ద ఐస్, ఓకే? బ్రేక్ ద ఐస్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఎప్పుడైనా ఒక పర్సన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉంటే, ఆ అన్కంఫర్టబిలిటీ పోవడానికి మనం చేసే ఏదైతే ఒక
ఫన్నీ థింగ్ ఉంటుందో, జోక్ ఉంటుందో, మనం అందరినీ కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ ద ఐస్. ఇమాజిన్ ఎక్కువ క్లోజ్నెస్ లేని ఫ్రెండ్స్ ఒకసారి గ్యాదర్ అయ్యారు, ఒక దగ్గర కూర్చున్నారు, ఓకేనా, ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే మొహమాటం అనమాట, అవునా కదా, రైట్. వాళ్ళందరినీ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడానికి నేనేం చేస్తానంటే ఐ క్రాక్ అ జోక్ దేర్. దానివల్ల ఏమవుతుంది, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఫ్రెండ్లీగా చాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు, మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు, ఫ్రెండ్లీ చాటర్ బిగిన్స్ సార్. ఎస్ ఆర్ నో? సో టు మేక్ ఎవ్రీ వన్ present there feel comfortable, that is called breaking the ice. Breaking the ice is equals to break the silence here. Break the silence. అక్కడ ఐస్ అనేది దేన్ని చూపిస్తుంది అంటే సైలెన్స్ చూపిస్తుంది అనమాట. ఏదైతే మొహమాటం వల్ల సైలెన్స్గా ఉన్నారో మనుషులు, సైలెంట్గా ఉన్నారో దాన్ని మనం బ్రేక్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ బ్రేకింగ్ ది ఐస్, అవునా. సో దిస్ ఈజ్ ఆల్సో CHSL క్వశ్చన్ 2021. ఆన్సర్, మేక్ అ బిగినింగ్ ఆర్ స్టార్ట్ సంథింగ్, కూల్ ద రూమ్ ఫర్ ఎవ్రీ వన్. నిజంగా మనం టెంపరేచర్ కూల్ చేయడమా? అరేంజ్ ఫర్ అ స్కేటింగ్ షో పెట్టడమా? నో. అంటే చూసారా, ఐస్ ఉంది కాబట్టి చాలామంది ఇక ఐస్ అంటే స్కేటింగ్ అనుకోవడము, లేకపోతే ఐస్ అంటే కూల్ అవ్వడం, డైరెక్ట్ సెన్సెస్ రావు, ఇండైరెక్ట్ సెన్సెస్ వస్తాయి. అది మ్యాటర్ అనమాట, ఓకేనా. మేక్ థింగ్స్ అవైలబుల్ ఫర్ అ పార్టీ కోసం వస్తువులన్నీ అవైలబుల్ అయ్యేలా చేయడమా? సో ఆన్సర్ ఏంటి అంటే టు మేక్ అ బిగినింగ్ ఆర్ స్టార్ట్ ఆఫ్ సంథింగ్, రైట్. ఒక కాన్వర్జేషన్ని మనం ఇనిషియేట్ చేస్తాం, ఒక మంచి జోక్ క్రాక్ చేసేసి ఒక కాన్వర్జేషన్, బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఇనిషియేట్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం, మాట్లాడుకునేలా స్టార్ట్ చేస్తాం. ఇట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ ఆర్ స్టార్ట్ ఆఫ్ సంథింగ్. సార్ ఎస్, సెవరల్ వేస్ చెప్పుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఆన్సర్ ఏ అనమాట. బ్రేక్ ది ఐస్, ఇమేజ్ ఇలా చూసుకోండి, కానీ లిటరల్గా సెన్స్ ఇది కాదు అనగా, రైట్. ద బాయ్ ఈస్ బ్రేకింగ్ ద ఐస్ ఓవర్ హియర్ అంటే లిటరల్గా ఐస్ని బ్రేక్ చేయడం కాదు, ఓకే. ఇఫ్ ఐ సే ద బాయ్ బ్రోక్ ద ఐస్, దట్ మీన్స్ దట్ బాయ్ మేడ్ ఎవ్రీ వన్ ఫీల్ కంఫర్టబుల్, ఓకేనా. వేరే వాళ్ళందరినీ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేశాడు, మేడ్ ఎవ్రీ వన్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ హీ స్టార్టెడ్ ద డిస్కషన్ ఆర్ కాన్వర్జేషన్ దేర్, ఓకేనా. సో ఈ సెన్స్లో యూస్ చేసేది ఏంటి అంటే బ్రేక్ ది ఐస్, ఓకేనా. సో ఈ ఐస్ దేన్ని రిసెంబ్లింగ్ చేస్తుంది? దిస్ ఐస్ ఈస్ రిసెంబ్లింగ్ సైలెన్స్ ఓవర్ దేర్. ఐ హోప్ దిస్ ఈస్ pretty much clear, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అవునా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేస్తే a lean patch is a period of time, a period in everyone's life when a person is actually facing failure. ఏ పర్సన్ అయితే లైఫ్లో ఎక్కువగా ఫెయిల్యూర్ ఫేస్ చేస్తున్న పీరియడ్ ఉందో, ఓకేనా, ఆర్ డౌన్ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఇమాజిన్ దట్ పర్సన్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ అ డౌన్ఫాల్ ఇన్ హిస్ లైఫ్ ఆర్ కెరియర్లో అతను డౌన్ఫాల్లో ఉన్నాడు, ఓకేనా, రైట్, బాటమ్ పాయింట్లో ఉన్నాడు, ఓకేనా, ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా లేడు, ఓకేనా. అండ్ మంచి ఫామ్లో, ప్లేయర్ గురించి మాట్లాడితే అ ప్లేయర్ ఈజ్ నాట్ ఇన్ ఫామ్, ఓకేనా. ఒక ప్లేయర్ మంచి ఫామ్లో లేడు, వస్తున్నాడు, డక్అవుట్ అవుతున్నాడు, వెళ్తున్నాడు. విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ దిస్ వన్స్, ఎస్ ఆర్ నో? ఫర్ ద కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 4 to 5 years విరాట్ కోహ్లీ వాజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్, మీ అందరికీ తెలుసు, అవునా కదా, రైట్. అండ్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఫామ్లో లేడో, ఊరికే వచ్చేస్తాడో, అవుట్ అవుతాడో, వెళ్తూ ఉంటాడు, అవునా కదా, రైట్. ఆ పీరియడ్లో సునీల్ గవాస్కర్ చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. ఏమని అంటే విరాట్ కోహ్లీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద లీన్ ప్యాచ్. విరాట్ కోహ్లీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ద లీన్ ప్యాచ్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఏదైతే ఫెయిల్యూర్ పీరియడ్లో ఉన్నాడో ఈ ఫెయిల్యూర్ పీరియడ్ని అధిగమించగలడు విరాట్ కోహ్లీ, మళ్ళీ ఫామ్లోకి రాగలడు. విరాట్ కోహ్లీ క్యాన్ గెట్ అవుట్ ఆఫ్ దాట్ లీన్ ప్యాచ్ అని చెప్పేసి చాలాసార్లు మన గవాస్కర్ చెప్పడం జరిగింది. అండ్ దట్ హ్యాపెండ్, అవునా కదా, అది అయిందని కూడా మనందరికీ తెలుసు, రైట్. సో సింపుల్ అనమాట. CHSL క్వశ్చన్, ఆ లీన్ ప్యాచ్ అంటే మీనింగ్ ఏంటి? 2021లో ఆన్సర్, క్లాత్ దట్ ఈస్ బిగినింగ్ టు టియర్, ఏదైనా క్లాత్ చిరిగిపోతుందని చెప్పేసా. ఆ పార్ట్ ఆఫ్ హెయిర్ దట్ ఈస్ థిన్, హెయిర్ ఏదైతే థిన్గా ఉందో దాని గురించి మాట్లాడుతున్నామా. ఫ్రెండ్షిప్ దట్ హ్యాస్ ఎండెడ్, ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఇప్పుడు లేదో దాని గురించి మాట్లాడుతున్నామా. ఆల్ దీస్ ఆప్షన్స్ ఆర్ నాన్సెన్సికల్, అబ్సల్యూట్ నాన్సెన్స్, సంబంధంలో. ఆన్సర్ ఏంటి? ఆ పీరియడ్ ఆఫ్ పూర్ పర్ఫార్మెన్స్. ఏ పీరియడ్లో అయితే ఒక మనిషి పూర్ పర్ఫామ్ చేస్తాడో అండ్ ఫెయిల్యూర్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడో అప్పుడు అంటాం అ లీన్ ప్యాచ్. హీఈస్ గోయింగ్ త్రూ అ లీన్ ప్యాచ్, లైక్ విరాట్ కోహ్లీ వెంట్ త్రూ అ పీరియడ్ ఆఫ్ లీన్ ప్యాచ్. ఈజీ కదా, రైట్ సార్. యా, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11కి వస్తే ఆఫ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ రివర్స్ కూడా వాడచ్చు. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ అండ్ ఆఫ్, దట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇర్రెగ్యులర్లీ. ఏదైతే విషయం యాక్చువల్గా రెగ్యులర్గా జరగకుండా ఇర్రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందో, ఇర్రెగ్యులర్గా జరిగే వాటి గురించి మాట్లాడడానికి మనము ఆఫ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ వాడతాం. ఐసార్ నో, రైట్. సో ఇప్పుడు చెప్పండి, ఈ CHSL క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఓకేనా, ఇడియం చాలా సింపుల్ అనమాట. అగైన్ అండ్ అగైన్, మళ్ళీ కావడం ఏదన్నా నో, ఎవ్రీడే కావడం ఏదన్నా నో. రెగ్యులర్ కదా ఇది, ఎవ్రీడే అంటే అగైన్ అని కూడా రెగ్యులరే. సమ్ టైమ్స్ బట్ నాట్ రెగ్యులర్లీ. అప్పుడప్పుడు అవడం, బట్ అది రెగ్యులర్గా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు అవడం. నాట్ రెగ్యులర్లీ, ఇర్రెగ్యులర్లీ. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ C. నాట్ సూన్, వెంటనే కాదు, నో, ఆప్షన్ D ఈజ్ నాట్ కరెక్ట్. ఈజీ, ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఆన్, ఇర్రెగ్యులర్. ఓకేనా, హిస్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆఫ్ అండ్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను ఇర్రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుంది. ఈ రోజు ప్రిపరేషన్ చేస్తాడు, రేపు చేయడు.
ఎల్లుండి చేస్తాడు, మళ్ళీ 2 days చేయడు. అదనమాట ఇర్రెగ్యులారిటీ. ఓకే, ఈజీ. క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసేద్దామండి. ఓకేనా, సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్ ఆన్సర్ వస్తుందా లేదా కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్, 2021 ఎగ్జామినేషన్. హ్యాంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్. ఇఫ్ ఐ సే ద పీపుల్ ఆర్ ద స్టూడెంట్స్ హంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద టీచర్ అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే టీచర్ మాట్లాడే ఎవ్రీ వర్డ్ని చాలా కేర్ఫుల్గా అడ్మైర్ చేసుకుంటూ విన్నారు. ఓకేనా, హ్యాంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్ ఈజ్ అన్ ఇడియం దట్ ఈస్ యూస్ టు షో దట్ పీపుల్ ఆర్ లిస్నింగ్ వెరీ కేర్ఫుల్లీ. వెన్ పీపుల్ ఆర్ లిస్నింగ్ వెరీ కేర్ఫుల్లీ, ఓకేనా, చాలా నీట్గా చెప్పే ప్రతి ఒక్క వర్డ్ని అబ్జర్వ్ చేసుకుంటూ వింటూ ఉంటారు. అండ్ దే అడ్మైర్ వాట్ ద స్పీకర్ ఈస్ సేయింగ్. ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పర్సన్ని అడ్మైర్ చేస్తారు. ఓకేనా, రైట్, చాలా గొప్ప వ్యక్తిలాగా అతను ట్రీట్ చేస్తారు, అడ్మైర్ చేస్తారు అని చెప్పి ఒక్కొక్క వర్డ్ చాలా వాల్యుబుల్ అని చెప్పేసి చాలా క్లియర్గా వింటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ హ్యాంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్. ఓకే, చాలా నీట్గా వినడం అని చెప్పేసి. స్పీక్ వెరీ స్లోలీ, స్లోగా మాట్లాడమా? నో. లిసన్ వెరీ కేర్ఫుల్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకేనా, చాలా కేర్ఫుల్గా వినడం, ఇదే ఆన్సర్ అనమాట. సీకి వచ్చేయండి. స్టాప్ ఆఫ్టర్ హియరింగ్ వన్ వర్డ్, ఒక వర్డ్ విని ఆగిపోవడమా? నో. స్టామర్ వైల్ స్పీకింగ్, మాట్లాడుతున్నప్పుడు తడబడ్డమా? ఆన్సర్ బికమ్స్ ఆప్షన్ బి. సింపుల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ పిక్చర్లో మీకు అర్థమవుతుంది. ఒక ప్రొఫెసర్ ఆర్ ఒక టీచర్ కంటిన్యూస్గా ఒక లెక్చర్ ఇస్తున్నాడు అండ్ ఇతను ఇచ్చే లెక్చర్ని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా వింటున్నారు. ఓకేనా, ఎవ్రీ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈస్ పేయింగ్ అటెన్షన్, గ్రేట్ అటెన్షన్ టు ఎవ్రీథింగ్ దట్ ద లెక్చరర్ ఆర్ ద ప్రొఫెసర్ ఈస్ సేయింగ్. అవునా, వీళ్ళందరూ అబ్జర్వ్ చేయండి, చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అవునా, దే ఆర్ లిసనింగ్ కేర్ఫుల్లీ. దే హంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద ప్రొఫెసర్. దే హంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ద ప్రొఫెసర్. అలా చెప్తాం అనమాట. ఇఫ్ ఐ సే సమ్ వన్ హంగ్ ఆన్ ఎవ్రీ వర్డ్, దే ఆర్ లిసనింగ్ కేర్ఫుల్లీ టు యువర్ వర్డ్స్. అవునా, టు వాట్ యువర్ సేయింగ్. నువ్వు చెప్పేదానికి నీట్గా వింటున్నారని చెప్పేసి. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 13 గైస్. ఈ క్వశ్చన్ నెంబర్ 13 ఆన్సర్ ఏమవుతుంది మనం చెక్ చేద్దాం. A person as a source of intellectual light or moral inspiration. ఏ పర్సన్ని చూసి అయితే అందరు ఇన్స్పైర్ అవుతారో అండ్ చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ ఆ పర్సన్, అలాంటి పర్సన్ మనం ఏమనాలి? ఓకేనా, లర్చ్ అంటామా? లర్చ్ ఈజ్ అ సడన్ జర్క్. బాగా గుర్తుపెట్టుకోండి, లర్చ్ అనే వర్డ్ ఏం చూపిస్తుంది అంటే ఇట్ షోస్ ద సడన్ జర్క్. ఓకే, సడన్ జర్క్ని మనం ఏమంటాము అంటే లర్క్ అంటాం. స్మూత్ మూమెంట్లో కూడా సడన్ జర్క్ అనమాట, దాని అంటాం లర్చ్ అని. సంబంధం ఉందా? ఆప్షన్ ఏ, నాట్ రిలేటెడ్. ఓకేనా, ఏమంటాం డైరెక్ట్గా? ల్యూమినరీ అంటాం. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ల్యూమినరీ, ఆ పర్సన్ చాలా పాజిటివ్ లైట్ని, పాజిటివ్ ఆరాని క్యారీ చేస్తుంటాడు. చాలా ఇంటెలెక్చువల్ పర్సన్ అనమాట. అతనితో పాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంటెలిజెన్స్ ఆటోమేటిక్గా వచ్చేసి అతని చుట్టూ ఉంటాయి. ఓకేనా, పాజిటివ్ ఆరాని క్యారీ చేస్తారు. అట్లాంటి పర్సన్స్ మనం అంటాం ల్యూమినరీస్. ఓకేనా, ల్యూమినరీ పీపుల్ ఆర్ పీపుల్ హూ బేసికలీ ఇన్స్పైర్ అదర్స్. ఓకేనా, వేరే పర్సన్స్ని వీళ్ళు ఇన్స్పైర్ చేస్తారు అండ్ దే స్టాండ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ టు దెమ్. ఒక ఇన్స్పిరేషన్ అవుతారు అందరికీ. ఓకేనా, అట్లాంటి సక్సెస్ఫుల్ పీపుల్ నుంచి మాట్లాడాలంటే మనం అంటాం ల్యూమినరీ. ఏమంటాం? ల్యూమినరీ. ఓకేనా, సచిన్ ఈజ్ అ ల్యూమినరీ ఫర్ ఆల్ క్రికెటర్స్. చాలామంది క్రికెటర్స్కి సచిన్ ఒక గాడ్ లాగా అనమాట. దట్స్ రైట్. ల్యూమినైర్ సింప్లీ షోస్ అన్ ఎలక్ట్రిక్ లైట్. గుర్తుపెట్టుకోండి, ఒక ఎలక్ట్రిక్ లైట్కి వేరే పేరేమన్నా ఉందా? ఇఫ్ యూ ఎవర్ వండర్ what the name of electric light in another word is, that is luminary for you. ఎలక్ట్రిక్ లైట్ని బల్బ్ని మనం యూజువల్గా ఇంకొక వర్డ్ చూపించాలంటే ల్యూమినరీ అనే వర్డ్ వాడచ్చు. రైట్, సో ఇక్కడ ఇది కూడా ఆన్సర్ కాదు, లైట్ గురించి మాట్లాడలా. అవునా, లూనెట్ ఈజ్ అ హాఫ్ క్రెసెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, లూనెట్ అంటే ఏంటి అంటే అది హాఫ్ మూన్. హాఫ్ షేప్డ్ మూన్ ఏదైతే ఉంటుందో హాఫ్ క్రెసెంట్ అనమాట. హాఫ్ షేప్డ్ మూన్ అనాలి. ఓకేనా, హాఫ్ మూన్ ఆర్ క్రెసెంట్ షేప్డ్ మూన్ అని అంటాం. అవునా కదా, రైట్. హాఫ్ మూన్ అంటాం, లేకపోతే క్రెసెంట్ షేప్డ్ మూన్ని మనం జనరల్గా ఏమంటామంటే ల్యూనెట్ అంటాం. ఓకేనా, హాఫ్ మూన్ ఎలా అయితే ఉంటుంది, ఇలా ఉంటుంది కదా హాఫ్ మూన్. అవునా కదా, ఈ హాఫ్ మూన్ని మనం ఏమంటామంటే క్రెసెంట్ షేప్లో ఉంది కదా, దీన్ని అంటాం ల్యూనెట్. సో ఏమైనా సంబంధం ఉంది ఇక్కడ? ఇది కూడా కదా. ఆన్సర్ ల్యూమినరీ అనమాట. ఓకేనా, ల్యూమినరీ పర్సన్ ఎవరు అన్నామంటే అతను ఇన్స్పిరేషన్. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 14. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడి నుంచి ఏం చేసామంటే 1 word సబ్స్టిట్యూషన్స్ బిగిన్ చేసేసాం. ఇడియమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసే 1 word సబ్స్టిట్యూషన్. ఓకే, 1 క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ చదివేయచ్చు మీరు, లేకపోతే మొత్తం చదువుకోవాలా అర్థం కాకపోతే. లివింగ్ ఇన్ ద సేమ్ టైం పీరియడ్. ఒకటే టైం పీరియడ్లో ఎగ్జిస్ట్ అయ్యే విషయాల్ని ఆర్ పర్సన్స్ గురించి మాట్లాడంటే ఏ వర్డ్ వాడతాం? ఓకేనా, ఇప్పుడు చూడండి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో వచ్చింది ఇది 2022 ఎగ్జామినేషన్లో. ఓకేనా, సో దీని ఆన్సర్ ఏమవుతుంది? షావనిస్ట్ అంటామా, కాస్మోపాలిటన్ అంటామా, కాంటెంపరీ అంటామా, సినిక్ అంటామా? ఓకే, సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ కాంటెంపరీ. ఓకేనా, రైట్. ఇఫ్ ఐ సే కింగ్ ఏ అండ్ కింగ్ బి ఆర్ కాంటెంపరీస్. ఓకేనా, ఏ అండ్ బి ఆర్ కాంటెంపరీ కింగ్స్ అన్నాను అంటే వీళ్ళిద్దరు కూడా ఒకటేసారి రూల్ చేశారు. ఓకేనా, ఇతను ఒక కంట్రీని రూల్ చేశాడు, ఒక రాజ్యాన్ని, ఇతను ఇంకొక కింగ్డమ్ని రూల్ చేశాడు. ఓకేనా, బట్ ఎట్ ద సేమ్ టైం పీరియడ్, ఒకటే టైంలో. లైక్ ఇమాజిన్ నేను మాట్లాడుతున్నా 1526లో. ఓకేనా, ఒకటే టైం పీరియడ్లో 1526లో కింగ్డమ్ ఏకి కింగ్ ఏ, కింగ్డమ్ బికి కింగ్ బి. ఓకేనా, ఎట్ ద సేమ్ టైం పీరియడ్. దట్ మీన్స్ దే ఆర్ కాంటెంపరీ. అక్కరింగ్ ఎట్ ద సేమ్ టైం పీరియడ్
అక్కరింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్వెల్, ఓకేనా, ఒకేసారి జరుగుతున్నాయి అని చెప్పేసి కాంటెంపరీ అనమాట. సో వాట్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ అదర్ వర్డ్స్? ఇవి మీకు ఎగ్జామినేషన్ చాలాసార్లు వచ్చినాయి. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ సినిక్, దట్ పర్సన్ ఈజ్ అ డౌటర్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా మీరు చెప్పే ప్రతిదాన్ని ఈజీగా నమ్మడో అండ్ ఎక్కువగా డౌట్ఫుల్గా చూస్తూ ఉంటాడో, ఆ పర్సన్ హూ ఆస్క్స్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, అట్లాంటి పర్సన్స్ డౌటర్స్ మనం ఏమంటాం అంటే సినిక్స్. ఇక్కడైతే మన ఆన్సర్ కాదు. కాస్మోపాలిటన్ అన్నాము అంటే సంథింగ్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఇస్ కాస్మోపాలిటన్, దట్ ఈస్ వరల్డ్ వైడ్, గ్లోబల్, ఓకేనా. గ్లోబల్ థింగ్స్, వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ థింగ్స్ మనం ఏమంటాం అంటే కాస్మోపాలిటన్ అంటాం, ఓకేనా. ఆప్షన్ బి రాంగ్. షావ్నిస్ట్ అంటే ఎవరు? షావ్నిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ సపోర్ట్స్ హిస్ సపోర్ట్స్ హిస్ ఓన్ గ్రూప్, ఓకేనా. అతను ఏదైతే గ్రూప్లో ఉన్నాడో ఆ గ్రూపే ఏ పని చేసినా కూడా రైట్ అని మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి బయాస్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి అంటే షావ్నిస్ట్ అనే పర్సన్ అతను ఏదైతే గ్రూప్లో ఉన్నాడో ఆ గ్రూప్స్ ఎంత పెద్ద అరాచకం చేసినా వాళ్ళు చేసింది రైట్ అంటారనమాట, ఓకేనా. సో బయాస్డ్ పీపుల్ గురించి ఎప్పుడైనా మాట్లాడండి, వెన్ ఎవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ బయాస్డ్ పర్సన్స్. ఆ బయాస్డ్ పర్సన్ గురించి మాట్లాడాలంటే మనం షావ్నిస్ట్ అంటాం. అంటే ఒక పర్సన్ మేల్ అనుకోండి, ఫీమేల్స్ అంటే నచ్చరు అతనికి, ఫెమినిజం నచ్చడు, యాంటీ ఫెమినిస్టిక్ బిహేవియర్ ఉంటాయి. ఏమంటాం మనం? యాంటీ ఫెమినిస్టిక్ బిహేవియర్ ఉందనుకోండి ఒక పర్సన్ దగ్గర, ఓకేనా, అప్పుడు ఆ పర్సన్ని మనం ఏమనొచ్చు అంటే వీ కెన్ కాల్ దట్ పర్సన్ యాజ్ అ మేల్ షావ్నిస్ట్. ఏమంటే యాక్చువల్గా మేల్ షావ్నిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే మేల్స్ ఏం చేస్తే వాళ్ళే కరెక్ట్, యాక్చువల్గా ఫీమేల్స్ పెద్దగా కరెక్ట్ కాదని చెప్పి అతను బిలీవ్ చేస్తుంటాడు. మేల్ షావ్నిస్ట్ ఎందుకు అలా బిలీవ్ చేస్తున్నాడు అంటే అతను ఆల్రెడీ మేల్ కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ ద గ్రూప్ దట్ యు ఆర్ ఆల్రెడీ బిలాంగింగ్ టు, దట్ సింప్లీ మీన్స్ యు ఆర్ అ షావ్నిస్ట్. ఏమంటాం మనం? షావ్నిస్ట్. స్పెల్లింగ్ చూసుకోండి, ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది, ఓకే. ఇవన్నీ రివైజ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఆప్షన్ ఏ కూడా ఆన్సర్ కాదు. ఐ హోప్ ద సెషన్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్, ఓకేనా. రైట్ గైస్, ఇవి చాలా మీకు నాలెడ్జ్ కూడా ఇస్తుంటాయి, నీట్గా నోట్స్ మేకింగ్ చేస్తుంటాను. క్వశ్చన్ నెంబర్ 15కి వద్దాం. CHSL క్వశ్చన్ మళ్ళీ 2022. డిస్ప్యూట్ యాంగ్రీలీ, వేరే పర్సన్స్తో చాలా యాంగ్రీగా గొడవ పడ్డాన్ని ఏమంటాం? ఆర్గ్యుమెంట్ చేయడాన్ని ఏమంటాం? ఓకేనా. రెంచ్ కాదు, రెంచ్ ఈజ్ అన్ ఎక్విప్మెంట్, అవునా కదా. క్రియేట్ హ్యావక్ అంటాం, వ్రెక్ హ్యావక్. క్రియేట్ సంథింగ్, మేక్ సంథింగ్ హ్యాపెన్, అండ్ దట్ టు సంథింగ్ బ్యాడ్, మేక్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్, దాన్ని అంటాం వ్రెక్, ఓకే. అది పక్కన పెట్టండి, ఓకే. ర్యాక్ కూడా కరెక్ట్ కాదు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ డైరెక్ట్గా ర్యాంగిల్. ఆన్సర్ ఏమవుతుంది డైరెక్ట్గా? ర్యాంగిల్ అనేది ఏంటి అంటే ఇట్ షోస్ డిస్ప్యూట్, ఓకేనా. ఫైట్ని చూపిస్తుంది, డిస్ప్యూట్ చూపిస్తుంది. ఇట్ షోస్ డిస్ప్యూట్ ఆర్ ఇట్ షోస్ ఆర్గ్యుమెంట్. డిస్ప్యూట్ని చూపిస్తుంది అండ్ ఇది ఆర్గ్యుమెంట్ని కూడా చూపిస్తుంది అనమాట, ఓకేనా. డిస్ప్యూట్ ఆర్ ఆర్గ్యుమెంట్ని చూపించాలి అంటే మనం ర్యాంగిల్ అనొచ్చు, ఓకేనా. ర్యాంగిల్ ఈజీ క్వశ్చన్ అది. క్వశ్చన్ నెంబర్ 16కి వద్దాం. ఇక్కడ హ్యాస్ మెనీ స్కిల్స్. ఇమాజిన్ that you are talking about a person, you are saying that person has many skills, చాలా టాలెంట్స్ ఉన్నాయి, that person is very talented, he can do this thing, that thing, he can do many things at once, ఓకేనా. చాలా స్కిల్స్ ఉన్నాయి పర్సన్ దగ్గర, చాలా స్కిల్ఫుల్ పర్సన్, డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి, ఓకేనా. ఏమంటాం? he has different టాలెంట్ ఉంది పర్సన్ దగ్గర, ఓకేనా. he can sing, he can dance, he can act, he can joke, ఎవ్రీథింగ్, ఓకేనా. అలాంటి ఆల్ ఇన్ వన్ కాంబో ఉన్న పర్సన్ని మనం ఏమంటామంటే వీ కాల్ దట్ పర్సన్ వల్నరబులా, ఇన్నోవేటివా, వర్సటైలా, ఫ్రాజైలా. ఆన్సర్ అవుతుంది వర్సటైల్. మీరు చాలాసార్లు వినే ఉంటారు కూడా, రైట్. చిరంజీవి ఈజ్ అ వర్సటైల్ యాక్టర్, పవన్ కళ్యాణ్ ఈజ్ అ వర్సటైల్ యాక్టర్. వాళ్ళకి ఏ రోల్ అయినా మీరు ఇవ్వండి వాళ్ళు చేస్తారని చెప్పేసి మీనింగ్ అనమాట, ఓకేనా. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ వర్సటైల్, దట్ సింప్లీ మీన్స్ దట్ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కిల్ సెట్, ఓకేనా. డిఫరెంట్ స్కిల్ సెట్స్ ఉన్నాయి అతని దగ్గర, చాలా రకాల స్కిల్స్ ఉన్నాయి, చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట, మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఓకేనా. అలా అనుకోండి. CHSL ఎగ్జామ్లో వచ్చింది 2022లో. ఇవన్నీ రివైజ్ చేసుకోండి, ఓకే. ఇఫ్ ఐ కాల్ సంథింగ్ ఆర్ సమ్వన్ యాజ్ వల్నరబుల్, దట్ థింగ్ కెన్ బి అఫెక్టెడ్ ఆర్ డ్యామేజ్డ్ ఈజీలీ. దేన్నైతే మనం ఈజీగా డ్యామేజ్ చేసేయచ్చు దాన్ని అంటాం మనం వల్నరబుల్ అని, ఓకేనా. అంటే ఇది వీక్ అనమాట. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ వల్నరబుల్, దట్ ఈస్ వీక్. ద బ్రిడ్జ్ ఈజ్ వల్నరబుల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ అబౌట్ టు కొలాప్స్, అవునా కదా, రైట్. అది పడిపోద్దని చెప్పి సెన్స్ అనమాట. ఆప్షనే రాంగ్. ఇన్నోవేటివ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఓకేనా. ఏదైనా క్రియేటివ్గా ఉండడం. ఫ్రాజైల్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఫ్రాజైల్, దట్ థింగ్ ఈజ్ డెలికేట్. ఫ్రాజైల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ డెలికేట్ అండ్ ద థింగ్స్ దట్ కెన్ బి బ్రోకెన్ ఈజీలీ. ఏవైతే పగిలిపోతాయో అద్దాలు లాంటివి వాటిని మనం ఏమంటాం అంటే ఫ్రాజైల్ థింగ్స్ అంటాం, అవునా కదా, రైట్. మీ టీవీ బాక్స్ పైన కూడా చూడండి, ఫ్రాజైల్ కాంపోనెంట్స్ ఇన్సైడ్, డు నాట్ స్టెప్ అని కనిపిస్తుంది, అవునా కదా, రైట్. ఫ్రాజైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే డెలికేట్ అండ్ అవి ఈజీగా పగిలిపోతాయి అని చెప్పేసి. పగిలిపోతాయి అని చెప్పాలంటే ఫ్రాజైల్ వాడచ్చు. ఈజీ. క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేద్దాం. CHSL 2022 పేపర్. వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, చాలా హార్డ్ వర్క్ చేయడానికి మనం ఏమంటాం అంటే టాయిలింగ్ అంటాం. ఏమంటే యాక్చువల్లీ మనం టాయిలింగ్, దీంట్లో పెద్ద డౌట్ లేదు, డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ అవుతుంది ఆప్షన్ ఏ. ట్రూప్కి ఆన్సర్ లేదు, ఓకేనా. ట్రూప్ అనేది ఒక కలెక్టివ్ నౌన్, ఇది ఆన్సర్ కాదు, ఓకేనా. స్లామ్ అంటే టు స్లామ్ ద డోర్, టు షట్ ద డోర్ అబ్రప్ట్లీ విత్ సడన్ ఫోర్స్తో కనుక దీనిని మనం మూసేయడం, షటింగ్. ఏ సెన్స్ వస్తుంది దీంట్లో? షట్ అనే సెన్స్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ స్లామింగ్, ఓకేనా. స్లామ్ ద డు నాట్ స్లామ్ ద డోర్, దాన్ని మనం డోర్ వేయకు అని చెప్పి చెప్తున్నాం, ఓకేనా, గట్టిగా స్లోగా. సో స్లామ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అలా ఫాస్ట్గా వేసేసేయడం. స్ప్యూ సింప్లీ మీన్స్ టు ఎజెక్ట్.
ఎజెక్ట్ సంథింగ్, ఓకేనా. దేనైనా మనము ఎజెక్ట్ చేయడము ఆర్ సంథింగ్ ఈజ్ ఎక్స్పెల్లింగ్ సంథింగ్, ఓకేనా. ఏదైనా బయటికి విడుదల చేస్తుందని చెప్పాలి అంటే ఎక్స్పెల్ ఇన్ సెన్స్లో స్ప్యూ అనే వర్డ్ కూడా వాడతాం, ఓకేనా. లైక్ ఒక ఎగ్జాంపుల్ కూడా పెట్టచ్చు చూడండి. ఏంటి, బస్సెస్ వర్ స్ప్యూయింగ్ అవుట్ బ్లాక్ క్లౌడ్స్ ఆఫ్ ఎగ్జాస్ట్. మీరు సిటీ బస్సెస్ చూస్తే కనుక సిటీ బస్సెస్ వెనక నుంచి పోతా ఉంటే మీకు ఒక క్లౌడ్ ఆఫ్ ఎగ్జాస్ట్ కనిపిస్తుంది, అవునా కదా. స్మోక్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది బ్లాక్గా, అవునా. బస్సెస్ వర్ స్ప్యూయింగ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ మీన్స్ దే ఆర్ ఎక్స్పెల్లింగ్, అవునా, బయటికి విడుదల చేయడం అనే సెన్స్లో మనం యూజువల్గా ఎక్స్పెల్ కేసులో స్ప్యూ అనే వర్డ్ వాడతాం, స్ప్యూయింగ్ అవుట్. ఈజీ కదా, చాలా సింపుల్ అనమాట. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 18 గైస్. మనం చాలా కొత్త క్వశ్చన్స్ ఇక్కడ నేర్చుకున్నాం, చాలా కొత్త వర్డ్స్ కవర్ చేసాం, రివైజ్ చేసుకోండి. He knows everything and has unlimited knowledge. The manager behaves as if. Okay? He knows everything and has unlimited knowledge. ఏ పర్సన్ దగ్గర అయితే అంత నాలెడ్జ్ ఉంటుందో, అన్లిమిటెడ్ నాలెడ్జ్, అండ్ ఏ పర్సన్కి అయితే అన్ని విషయాలు తెలుసో అట్లాంటి పర్సన్ మనం ఏమనాలి, రైట్? వాట్ డు వి కాల్ సచ్ పర్సన్ యాజ్? ఓకే, అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటాం అనేది క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ చెక్ చేద్దాం, ఓకేనా. ఆప్షన్ 1 చెక్ చేసుకుంటేనేమో ఆప్షన్ 1లో కనిపిస్తుంది సిహెచ్ఎస్ ఎగ్జామ్ బై ద వే 2022. ఆమ్నిపోటెంట్. ఇఫ్ ఐ సే అ పర్సన్ ఈజ్ ఆమ్నిపోటెంట్, దట్ పర్సన్ హ్యాస్ ఆల్ పవర్స్, ఓకేనా. ఏ పర్సన్ దగ్గర అయితే కంప్లీట్ పవర్స్ ఉంటాయో, ఆల్ పవర్స్ ఉన్న పర్సన్ మనం జనరల్గా ఏమంటాం అంటే ఆమ్నిపోటెంట్. అండ్ దెర్ ఈస్ నో సచ్ పర్సన్ హూ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఆమ్నిపోటెంట్ యూజువల్గా ఎవరిని డిస్క్రైబ్ చేయడానికి వాడతామంటే గాడ్ని డిస్క్రైబ్ చేయడానికి వాడతాం. సో గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, ఓకేనా, ఎందుకంటే అన్ని పవర్స్ మనుషుల దగ్గర ఉండవు కాబట్టి. సో ఆప్షన్ ఏ నాట్ కరెక్ట్ యాజ్ ఆఫ్ నౌ. సో అన్నీ తెలిసిన వాడిని ఏమనాలి? సర్వజ్ఞాని అని చెప్తాం కదా, దాన్ని ఏమనాలి? దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆమ్నిషియంట్. షియో అంటేనే నాలెడ్జ్ అనమాట, ఆమ్ని అంటే ఆల్. సో ఆ పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్, దాట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఆమ్నిషియంట్. ఏమంటాం? ఆమ్నిషియంట్. ఈజీ. ఆమ్ని ప్రెజెంట్. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, దట్ థింగ్ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఏదైతే ఎక్కడ పడితే అక్కడ మీకు దొరుకుతుందో, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందో దాన్ని మనం అంటాం ఆమ్ని ప్రెజెంట్. ప్రెజెంట్ ఎవ్రీవేర్. నీట్గా నోట్బుక్లో రాయండి, ఓకేనా. రేపు ఇదే క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్నివోరస్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ ఆమ్నివోరస్, హీ ఈట్స్ వెజిటబుల్స్, హీ ఆల్సో ఈట్స్ మీట్, అవునా, రైట్. సో ఏ పర్సన్స్ అయితే హర్బీవోర్సో ఆర్ యానిమల్స్ అయినా పర్లేదు, ఓకేనా, అండ్ కార్నివోర్స్ కూడా అవుతాయో. హర్బీవోర్స్, కార్నివోర్స్ రెండూ అయ్యే యానిమల్స్ ఆర్ బీయింగ్స్ ఎవరు ఉంటే వాళ్ళే మనం అంటాం ఆమ్నివోర్స్. అంటే మీనింగ్ ఏంటి? ఆమ్నివోర్స్ అనే వాళ్ళు వెజ్జెస్ తింటారు, నాన్ వెజ్ కూడా తింటారు, రైట్, మనలాగే అనుకోండి, ఓకే. సో ఆప్షన్ డి అనేది కూడా ఇక్కడ ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమైపోతుంది? డైరెక్ట్గా ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ అవుతుంది ఆమ్నిషియంట్. ఆమ్నిషియంట్, సిహెచ్ఎస్ఎల్ పేపర్, చాలా సింపుల్. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా వీడియో చూసారో మీ అందరు కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ అనే ఒక ఒపీనియన్ కనుక ఈ వీడియోలో మీకు క్రియేట్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పక్కా చేయొచ్చు. సార్ చెప్తున్నారు అండ్ సార్ చెప్పే విధానంలో 100% ఇది ఈజీ అని ప్రూవ్ అవుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే కంప్లీట్ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 0 లెవెల్ నుంచి హై లెవెల్ తీసుకెళ్లే బాధ్యత నాది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, తక్కువ కాదు, ఫుల్ మార్క్స్ వస్తాయి. మీరు చేయాల్సినది ఏంటంటే డైలీ ప్రిపరేషన్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఎంటీఎస్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడున్న ఈ అప్రాక్సిమేట్ 30 డేస్లో కూడా చాలా ప్రిపరేషన్ చేయొచ్చు. సీజీఎల్కి సంబంధించిన స్టూడెంట్స్ సీజీఎల్ ఎగ్జామినేషన్ రాయండి, ఓకేనా. సీజీఎల్ సంబంధించిన స్టూడెంట్స్ సీజీఎల్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి కూడా ప్రిపరేషన్ చేసే వాళ్ళైనా కూడా మన కోర్సెస్లో ఉండేలైతే ఫుల్గా మీకు మార్క్స్ అయితే వస్తాయి, ఓకేనా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా కోర్సెస్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టడం జరిగింది, రైట్. ఎవరైనా స్టూడెంట్స్ స్టేట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళున్నా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేవారన్నా ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. ఒకసారి మీకు డెమో వీడియోస్ కనిపిస్తాయి పెయిడ్ కోర్సెస్లో. డెమో వీడియోస్ చెక్ చేయండి, నచ్చితే ఇమీడియట్గా జాయిన్ అయ్యి ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేసేసుకోండి. ఇంగ్లీష్ ప్రిపరేషన్కి అవసరమైన కంప్లీట్ మెటీరియల్, వీడియోస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ఈ బుక్స్ కావచ్చు, అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. థియరీ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ కాంప్రిహెన్షన్ పార్ట్, ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్, యూ నేమ్ ఇట్ గైస్, అన్నిటికి కూడా వీడియోస్ ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా గ్రామర్ పైన మీకు 150+ వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా ఎక్కువ, ఓకేనా. నియర్లీ 200 దగ్గరలో వీడియోస్ ఉన్నాయి అండ్ వొకాబులరీ పైనే 100+ వీడియోస్ ఉన్నాయి. మొత్తం కలిపేసి దగ్గర మీకు 300 వీడియోస్ ఉన్నాయండి, ఓకేనా. అప్రాక్సిమేట్గా మీకు 300 వీడియోస్ ఫుల్ కంటెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. ఇంత కంటెంట్ మీకు ఏ యాప్లో దొరకదు, ఒకవేళ చెప్పినా కూడా అబద్ధమే చెప్తున్నారు అంతే, ఓకేనా. సో బ్యూటిఫుల్ కోర్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంది. ప్యూర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ ఛానల్ అండ్ యాప్ మంది, మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఏంటనేది. సో చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన ఎస్ఎస్సి కోర్స్ జాయిన్ అయిపోండి. ఇప్పుడే ఎస్ఎస్సి కోర్స్ ఎక్కడైతే కనిపిస్తే అక్కడ జాయిన్ అవ్వండి. బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ అని ఉంటుంది, ఓకేనా. అది ఎన్రోల్ అయిన వెంటనే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, ఫుల్గా కవర్ చేసేసుకోవచ్చు. అవసరమైన ప్రతి ఒక్క డిస్కషన్ దాంట్లో ఉంటుంది. 3 months వాల్యూ వచ్చేసి 399 రూపీస్ ఆర్ 499 రూపీస్ ఉంది. దీనిపైన మీకు 10% ఆఫ్ రావడం జరుగుతుంది అనమాట. మీరు చేయాల్సిందల్లా SEP10 అనే కూపన్ కూడా అప్లై చేయడం. అండ్ ఇంకొక బ్యూటీ, ఒక గుడ్ న్యూస్ ఉంది మీ అందరికీ. ఏంటి అంటే
ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు రాబోయే CGL, MTS అండ్ GD రాయబోతున్నారో వాళ్ళకి మాక్ టెస్ట్ కూడా కావాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు యాక్చువల్గా, అవునా కదా, రైట్? ఈ మాక్ టెస్ట్ కావాలని అడుగుతున్న స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం మాక్ టెస్ట్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా? మాక్ టెస్ట్లో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మీరు మన యాప్ ఓపెన్ చేసి టెస్ట్ సిరీస్లోకి వెళ్ళండి. టెస్ట్ సిరీస్లోకి వెళ్ళిన తర్వాత మీకు బ్యాంక్ ఎస్ఎస్సికి సంబంధించిన ఫుల్ టెస్ట్ సిరీస్ కనిపిస్తుంది, SSC టెస్ట్ సిరీస్ అని చెప్పేసి, ఓకేనా? దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ SSC ఎగ్జామినేషన్ బ్యాంక్ ఎగ్జామ్స్. దాంట్లో ఉన్న 10 టెస్ట్ ఉంటాయి మీకు కంప్లీట్గా, ఓకేనా? దట్ కన్సిస్ట్ ఆఫ్ 10 టెస్ట్. ఆ 10 టెస్ట్ మీకు జస్ట్ 49 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? 49 రూపీస్ పే చేసి మీరు 10 టెస్ట్ రాసుకోవచ్చు. ఈ 10 టెస్ట్ కూడా హై క్వాలిటీ మాక్ టెస్ట్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి హై లెవెల్ ఉంటాయి, ఓకేనా? అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్డ్ సొల్యూషన్ పార్ట్ కూడా ఉంటుంది. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎగ్జామినేషన్లో కూర్చొని రాస్తున్నట్టే ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నట్టు టైమర్తో పాటు నీట్గా మీకు ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ప్రతి ఒక్క టెస్ట్లో కూడా మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? మార్కింగ్ స్కీమ్ నీట్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్కి డీటెయిల్డ్ సొల్యూషన్ మంచిగా నేను దగ్గర ఉండి రాసి ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా ఈ 10 టెస్ట్ని తీసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి. ఎవరైతే స్టూడెంట్స్ MTS ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ CGL ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు తప్పకుండా ఈ టెస్ట్ తీసుకోవాలి. అండ్ రాబోయే GD ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచే తీసుకోండి, చాలా మంచిది. స్టేట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ అని కూడా చాలా మంచిది. ఈ 10 టెస్ట్ కనుక మీరు చేయగలిగారు అంటే మీరు మీ ఇంగ్లీష్ టెస్ట్ చేసుకోండి, మీరు 100% ఎబిలిటీ ఉన్న స్టూడెంట్స్ అనమాట, ఓకేనా? సో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఒక మార్క్ టెస్ట్ మీరు రిక్వెస్ట్ చేశారు అండ్ నేను లాంచ్ కూడా చేయడం జరిగింది. సో ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ యాప్ డౌన్లోడ్ చేయండి, టెస్ట్ సిరీస్లోకి వెళ్ళండి, మీకు టెస్ట్ సిరీస్ కోర్స్ కనిపిస్తుంది. 49 రూపీస్ పే చేయండి, ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి, ఓకే? ఆల్రెడీ 4 టెస్ట్ అప్లోడ్ చేసేసి ఉన్నాయి, ఓకేనా? ఎవ్రీ డే 1 టెస్ట్ యాడ్ అయిపోతుంది. మీరు చూసే లోపే 1 వీక్ లోపు 10 టెస్ట్ రెడీ అయిపోతాయి, ఓకేనా? కుదిరితే ఎక్కువ టెస్ట్ కూడా యాడ్ చేయడం ట్రై చేస్తాం, ఓకేనా? ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కింద కనిపించే లింక్ యూస్ చేసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్లో ఎన్రోల్ అయిపోండి, ఓకేనా? 49 రూపీస్తో హై క్వాలిటీ టెస్ట్ మీకు ఎక్కడ దొరకవు, ఓకేనా? బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట, రైట్? తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటికి కూడా SSC, MTS ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నారో మీరు 100% చేయొచ్చు. మన కోర్సెస్లో ఎన్రోల్ అయిపోండి. SSC, GD వాళ్ళు తప్పకుండా చేయండి. CGL వాళ్ళు ఉన్నా కూడా 499 రూపీస్ కూడా పే చేయగల మీరు మన కోర్స్లో ఎన్రోల్ అవ్వాలంటే 3 months కోర్స్లో 10% ఆఫ్ వస్తుంది మీకు. 449 రూపీస్కి వస్తుంది. September 7th వరకు ఆఫర్ ఉంటుంది. బ్యాంక్ PO క్లర్క్ స్టూడెంట్స్ కూడా ఈజీగా మన కోర్సెస్ ఎన్రోల్ అయిపోవచ్చు, ఓకేనా? డెమో చూడండి, జాయిన్ అయిపోండి. బ్యూటిఫుల్ కంటెంట్ ఉంది, ఓకే? ఎవరైతే స్టూడెంట్స్ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో తెలంగాణ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. 6 months కోర్స్ ఉంది, 599 రూపీస్కి 10% ఆఫ్ వస్తుంది. చాలా తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా? 3 months కోర్స్ కూడా ఉంది, షార్ట్ టర్మ్ కోర్స్, ఓకేనా? 399 రూపీస్ 10% ఆఫ్ వస్తుంది, ఓకే? Group 2, Group 3 స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. TET DSC స్టూడెంట్స్ కూడా ఈ కంప్లీట్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కోర్స్ పేరు వచ్చేసి మిషన్ ఇంగ్లీష్ అని మీకు కనిపిస్తుంది, ఓకేనా? నీట్గా దాంట్లో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అండ్ కంప్లీట్ చేసుకోండి, ఓకే? రైట్, విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ ద్వారానే ఈ వీడియో ఎంతవరకు మీకు రీచ్ అవుతుంది, ఎంతవరకు మీకు అర్థమవుతుంది, హెల్ప్ అవుతుంది నాకు అర్థమవుతుంది, రైట్? సో స్మాష్ ద లైక్ బటన్, బ్రేక్ ఇట్ కంప్లీట్లీ, డ్యామేజ్ ఇట్, ఓకేనా? రైట్. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎప్పటిదాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా ఉంటారు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, ఓకేనా? రైట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఆల్ మై వ్యూవర్స్ ఇస్ షేర్ ద వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దిస్ ఈస్ ది ఓన్లీ సపోర్ట్ ఐ రిక్వైర్. అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటిపై నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్. Like, share, subscribe. Thank you. Take care. Good day. I'll meet you in the next one. See you.